జలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి మండలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరాలు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెత్త కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్, కూరగాయలు, అలాగే ఉల్లిపాయల తాలుగా రెక్కలు, టీ పొడి, ఇటువంటివన్నీ తీసుకెళ్ళి మనం పెంట కుప్పల మీద వేసేవాళ్ళం. ఒక సారవంతమైన దత్తంగా తయారయ్యేది. అది పొలాలకు కలిపి ఎంతో సారవంతమయ్యేది. రాను రాను మన సేంద్రియ ఎరువులు వాడకం తగ్గించేసి ఈ ప్లాస్టిక్ మహమ్మారి మనకు ఆవరించేసింది, మనకు తెలియకుండా. అది లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చినాం. ఒక సంచి పట్టుకొని కూరగాయలకు వెళ్ళే పరిస్థితి మనం లేదు. అక్కడి నుంచి ఒక ప్యాకెట్ తెస్తున్నాం, లేదు బ్రష్లు, షాంపూ ప్యాకెట్స్. అంటే మనకు తెలియకుండా మన చుట్టూ వెళ్ళేసింది. టీ గ్లాసులు, ఒకటి అరాని కాదు, ఇరిగిపోయిన కుర్చీలు, సెల్ ఫోన్ మెటీరియల్ వేస్ట్. అంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇవాళ ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచంలో మన మొక్కలు, మన దేశంలో మన మొక్కలు. ఇది సామాజిక బాధ్యతగా తడి చెత్త, పొడి చెత్త అంటే అధికారులు చెప్పినా, ప్రజాప్రతినిధులు చెప్పినా వీడికి ఏడిపోయింది అంటారు. కానీ అది ఆలోచిస్తే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయాం. ఆఖరికి వాటర్, నీరు కలిపి కలుషితమైపోయింది ఈ ప్లాస్టిక్ వల్ల.